రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు మరి ఆలయం నిర్మాణం పనులు ప్రారంభం చేసినప్పుడే అనుకున్నా శంకుస్థాపన చేసేటప్పుడు ఒక మంచి సంకల్పం తీసుకున్నా. ఆ రోజు తొందరగా ఆలయం పూర్తయి స్వామిని ప్రతిష్ట చేస్తే మరి కొండకు నడుచుకుంటూ వస్తా. మరి అదేవిధంగా ఒక దీక్ష తీసుకొని మరి ఉడికిన ఆహారం తీసుకోకుండా న్యాచురల్ ఫుడ్ తీసుకొని పండ్లు ఫలాలు రసాలు ఇట్లాంటివి తీసుకొని మరి ఆలయం పూర్తి చేస్తా అని నేను ఆ రోజు సంకల్పం తీసుకోవడం జరిగింది. అందుకు మరి ఆ భగవంతుడి దయ వలన మరి గుడి కట్టడం అంటే 14 నెలలలోనే గుడిని కట్టి స్వామిని ప్రతిష్ట చేసినాం. మరి 14 నెలల్లో కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. మరి అది ఒక రాతి కట్టడం. వెనకట రాజులు కాకతీయులు కట్టేవాళ్ళు అని విన్నాం, కానీ మరి ఈ రోజుల్లో ఒక రాతి కట్టడం ఇంత తొందరగా పూర్తి చేసి ఆలయం నిర్మాణం అయింది. కాబట్టి మరి భూపాలపల్లి నుంచి కొండకి మరి బయలుదేరిన నిన్ననే భూపాలపల్లి నుంచి దాదాపు 45 కిలోమీటర్లు రాజపల్లికి వచ్చి అక్కడ రాజపల్లిలో బస చేసినాం. మరి అక్కడి నుంచి ప్రారంభించి వాళ్ళ ఇక్కడికి భయా మల్లంపల్లిలు నర్సంపేట వరకు కూడా పోయి వాళ్ళు నర్సంపేటలో బస అనుకుంటున్నాం. ఇంకా శరీరం సహకరిస్తే కొంచెం ముందు కూడా పోవడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మరి వాళ్ళ ఇంత మంచి కార్యక్రమం మరి దేవుడు ఆ సంకల్పం ఇచ్చి ఈ యాత్రను మరి ప్రారంభించడం దిగ్విజయంగా కూడా కొనసాగుతుందని నేను అనుకుంటా ఉన్నా. నాతో పాటు మరి పాల్గొన్నటువంటి మా భక్తులు కుటుంబ సభ్యులు మరి వాళ్ళ నిన్నటి వరకు భూపాలపల్లి నియోజకవర్గంలో షాయింపేట్ మండలు రేగొండ మరి అదేవిధంగా గన్పూర్ మండల్ వాళ్ళందరూ కూడా మరి నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు పంపిస్తుంది. మరి ఇవాళ వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఇక్కడ ఎంటర్ కావడం మరి మా నల్లబెల్లి మండల్ ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారు మండల అధ్యక్షులు మా వైస్ చైర్మన్ గారు మా ముఖ్య నాయకులు అందరూ కూడా మరి ఇక్కడ నుంచి నన్ను ఎంతో ఉత్తేజంగా ఉత్సాహంగా ముందుకు పంపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి వాళ్ళ కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆ స్వామి ఆశీస్సులు స్వామి దయ మనందరికీ మన ప్రాంతానికి అందరికీ కూడా ఉండాలి. అందరం కూడా సుభిక్షంగా ఉండాలి. మనం అందరం కూడా ఎందుకంటే దైవాన్ని నమ్ముకొని మరి ఒక నమ్మకంతో పోయేటువంటి సాంప్రదాయం మనది. కాబట్టి వాళ్ళ మరి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఎవరైతే నాకు ఎదురొస్తున్నారో వచ్చిన వాళ్ళందరికీ కూడా భగవంతుడా అందరికీ మంచి జరగాలని మొక్కుకుంటూ వెళ్తా ఉన్నా. తప్పకుండా మరి ఈ యాత్ర పూర్తయిన తర్వాత కూడా మరి ఒక రోజు పెట్టుకుందాము. అందరూ కూడా వచ్చి భూపాలపల్లిలో మరి మేడం ఎందుకు నడుస్తుంది ఏంది అని అనుకుంటా ఉన్నారు. మీరు వచ్చి అక్కడ ఉన్నటువంటి స్వామిని చూసినాక మీకు అనిపిస్తుంది మేడం ఎందుకు నడుస్తుంది అనేది. వాళ్ళ స్వామి అంత వైభవంగా అంత మంచిగా తిరుపతిలో చూసినట్టే మరి వాళ్ళ మన భూపాలపల్లి ఆలయంలో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇవాళ మరి పాల్గొనాలి. ఈవెన్ ప్రెస్ మిత్రులు ముఖ్యులు అందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోవాలని. నిన్న కొంచెం ఇబ్బంది పెట్టింది, ఎందుకంటే చెప్పులు లేకుండా నడుద్దామని మొక్కుకొని ప్రారంభించినా కానీ మరి ఆ డాంబర్ మీద నడిచేటప్పుడు చాలా సాయంత్రం చాలా ఇబ్బంది పడ్డా నడుస్తానో నడవను అని అది కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనా సర్వేజన సుఖినో భవంతు ఓం అది ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.